అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా వ్లాగ్స్. నిన్న వ్లాగ్లో చెప్పేశాం కదా ఈరోజు సొరకాయ హల్వా స్వీట్ రెసిపీ వస్తుందని. సో అలాగే మేము ముందుకు తీసుకొచ్చామన్నమాట. ఈ స్వీట్ చేసుకోవాలంటే మీకు చాలా పేషెన్స్ కావాలి. అండ్ నార్మల్గా మీరు బయట తిన్నట్టు ఓన్లీ చక్కెర వేసి చేసేస్తారు. అలా కాకుండా ఒరిజినల్ సొరకాయ హల్వా స్వీట్ ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో మనం చూద్దాము. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ అయితే చాలా లేతగా ఉన్న ఒక సొరకాయని తీసుకున్నాం అన్నమాట. చాలా లేతగా ఉంది. అండ్ ఇది చిన్న సైజు తీసుకున్నాం అనమాట. సో చిన్నవే కొద్దిగా లేతగా ఉంటాయి, కొద్దిగా పొడుగ్గా లావుగా ఉన్నవి అంత లేతగా ఉండవు, అంటే ముదిరిపోయి ఉంటాయి అన్నమాట. ఇదైతే లేతగా ఉంటుంది అండ్ చాలా ఫ్రెష్గా కూడా ఉంది. ఇది బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టాం నిన్న. సో ఈరోజు చేసుకుందామని ముందుగా ఇలా పీసెస్ తరుక్కోండి సొరకాయని తురుముకోవడానికి. అండ్ ట్రయాంగిల్ షేప్లో మేము చూపించినట్టు కట్ చేసుకోండి. అట్లా చేస్తే మీకు తురుముకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. చూడండి, చాలా లేతగా ఉంది కదా, చూస్తేనే అర్థమవుతుంది. ఈ స్వీట్ మీరు నార్మల్గా హోటల్స్లో అలా తింటే పిక్కకోవా యాడ్ చేసి చేసేస్తారనమాట. అది కూడా బాగానే ఉంటుంది, కానీ ఇలా చేసుకుంటే లైక్ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదే పర్ఫెక్ట్ రెసిపీ అనమాట, ఒరిజినల్ రెసిపీ. అలా కాకుండా ఈజీ ప్రాసెస్లో మీరు చేసుకున్నారనుకోండి అంత టేస్టీగా ఉండదు. ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది. సో మీకు ఈ స్వీట్ చేసుకోవడానికి పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. సో మీకు చాలా టైం ఉంది అనుకున్న రోజే చేసుకోండి. లైక్ 1.5 hour పడుతుంది. ఇంత చిన్నది చేస్తేనే ఒక 1.5 hour పట్టింది. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్. దీన్ని సేమ్ ప్రాసెస్లో మీరు క్యారెట్తో చేసుకోవచ్చు, ఆర్ బూడిది గుమ్మడికాయ దొరుకుతుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నారనుకోండి మేము చూపించినట్లుగా పీసెస్, తురమడానికి బాగా వస్తుంది అనమాట ఈజీగా. చూడండి, ఆ విత్తనాలు కూడా లేతగానే ఉంటాయి ఇందులో. బూడిది గుమ్మడికాయ తీసుకున్నారనుకోండి ఒకవేళ, ఆర్ క్యారెట్లో అయితే ఎలాగో విత్తనాలు ఉండవు. బూడిది గుమ్మడికాయలు అనమాట, అందులో చాలా విత్తనాలు ఉంటాయి. బట్ కొద్దిగా అవి లేతగా ఉన్నవైతే వేసుకోవచ్చు, లేకపోతే అడ్డుగా వస్తాయి అన్నమాట నోటికి. మీకు నచ్చుతుందంటే వేసుకోవచ్చు బూడిది గుమ్మడికాయలు. ఇవైతే లేతగానే ఉంటాయి. సో మీరు కంటిన్యూ అయిపోండి, ఏం తీసేయకండి విత్తనాలు. సో మేము చూపించినట్లుగా తురుముకోండి. ఇప్పుడైతే తురుముతూ ఉన్నాము. అన్ని పీసెస్ తురిమిన తర్వాత మీకు చూపిస్తా ఒకసారి. చూడండి, ఇప్పుడు ఇంత తురుమైతే అయ్యిందనమాట అంత సొరకాయకి. కన్సిస్టెన్సీ చూసారు కదా, అంటే ఎంత మందంగా ఉంది అని చెప్పి. ఇదేమో మీడియం సైజులో ఉన్న తురుము సైడ్ తీసుకోండి. అంటే తురిమేదానికి చాలా రకాలు వచ్చి ఉంటాయి కదా, చాలా చిన్నది పెద్దగా అలా కాకుండా మీడియం సైజు ఉన్నది తీసుకోండి. అప్పుడు తినటానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం ఇలా ఒక గిన్నె కానీ బాలే కానీ తీసుకొని అందులో గీ యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగినంత గీ ఇంతే వేసుకోవాలని ఏం లేదు, కానీ దీనికి ఎక్కువ గీ ఏం పడదు. సో ఫస్ట్ అయితే ఆ గీ కొద్దిగా వేడైన తర్వాత కాజు బాదం వేసుకున్నాం మేమైతే. మీరు కావాలంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అండ్ పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినవి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఇలా రోస్ట్ చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఓకే, అవి పక్కకు తీసేసుకున్నాను అనమాట కాజు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక. తర్వాత మనం తురిమిన మిశ్రమాన్ని అంతా ఇందులోకి యాడ్ చేయండి. అదే గీ ఉన్న గిన్నెలో కొద్దిగా ఉంటుంది కదా, సో అందులోనే ఇది యాడ్ చేయండి. వాటర్ కూడా వేసేసేయండి, బికాజ్ దాంట్లోనే విటమిన్స్ ఉంటాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో అయితే ఇది ఫేవరెట్. యాక్చువల్గా ఈ వీడియో అప్లోడ్ చేసేలోపే అయిపోయింది. నిన్న చేసుకున్నాం, ఈ రోజుకంతా అయిపోయింది అంత ఫాస్ట్గా. ఇంకా కొద్దిగా గీ యాడ్ చేసామన్నమాట తక్కువ అవుతుందని.
గీకంటూ పర్టికులర్ కొలతే ఉండదండి, మీ ఇష్టం ఎంతైనా వేయచ్చు. సో ఫస్ట్ అయితే కొద్దిగా పచ్చివాసన పోయే వరకు మీరు ఇలాగే ఫ్రై చేస్తూ ఉండండి, కలుపుతూ ఉండండి సోరకాయ తురుముని. మీరు ఇది ట్రై చేశాక పక్కా మీకు నచ్చిందని కామెంట్ చేస్తారండి, అంత బాగుంటుంది రెసిపీ. ఇందాక తీసుకున్నా కదా, ఇవే కాజు అండ్ బాదం అనమాట, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించి పెట్టుకున్నాము. ఒకవైపు ఇదేమో పచ్చివాసన పోయే వరకు వేపుతున్నాము. ఇప్పుడు స్మెల్ అంతా పచ్చివాసన అంతా పోయింది. సో మిల్క్ యాడ్ చేస్తున్నాము. మిల్క్ ఏమో మిల్క్ వచ్చేసి ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట. ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకోండి. నార్మల్గా మీరు ప్యాకెట్ మిల్క్ అయినా కానీ ఫుల్ క్రీమే తీసుకోండి. ఇదేమో మేము బర్రెపాలు అనమాట, డైరెక్ట్గా బయట కొన్నాము. మా ఇంటికి డైలీ ఒక అతను వచ్చి పోస్తాడనమాట. మిగిలిన పాలను కాగబెడుతున్నాము. సో మిల్క్ ఎంత తీసుకోవాలి అంటే 1/2 kg సోరకాయ తీసుకుంటే 1/2 kg 1/2 లీటర్ మిల్క్ అనమాట. ఇంకా నార్మల్గా కొద్దిమంది పిక్కకోవా యాడ్ చేస్తారు కదా, వాళ్ళు మిల్క్ వేయరనమాట. సో మిల్క్ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి. అక్కడ పక్కన పాలు కాగబెడుతున్నాము. ఇప్పుడేమో చక్కెర పాకం కోసం తీసుకుంటున్నాము. 3/4 గ్లాస్ చక్కెర తీసుకోండి. ఇదేమో బ్రౌన్ షుగర్ అనమాట, మాది నార్మల్ షుగర్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం, కానీ బ్రౌన్ షుగర్ కొద్దిగా ఇది ఆర్గానిక్ది అనమాట. సో ఇది వాడుతున్నాము 3/4 గ్లాస్. మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే 1 గ్లాస్ అయినా వేసుకోవచ్చు. నార్మల్గా అయితే 3/4 గ్లాస్ సరిపోతుంది. సో దానికి వాటర్ యాడ్ చేస్తున్నాము. 1/2 గ్లాస్, 1/2 కాదు సారీ 3/4 గ్లాస్ అనమాట. ఈ గ్లాస్లో తీసుకున్నాము. సో ఆ చక్కెర అంతా పోయేటట్టు ఒకసారి జస్ట్ అట్లా కలుపుకోండి. మిల్క్ గురించి చెప్తున్నాను కదండి, మిల్క్ యాడ్ చేసామనుకోండి, ఇది మరిగిన తర్వాత అదే కోవాలా ఫామ్ అయిపోతుంది. ఇంకా బాగా పీల్చుకుంటుంది అనమాట తురుముకి. అలా చేస్తేనే టేస్టీగా ఉంటుంది. కొద్దిమంది ఏమో ఓన్లీ పిక్కకోవా యాడ్ చేసేసి చక్కెర వేసేసి తురుము వేసేసి చేసేస్తారు, పాకం వేసి. అలా చేస్తే బాగోదు. ఇంకోవైపు ఇలా చక్కెర పాకం పడుతున్నాం అనమాట, తీగ పాకం వచ్చే వరకు పట్టాలి. అది కూడా కన్సిస్టెన్సీ మీకు చూపిస్తాను. సో ఇదైతే ఒకవైపు మరుగుతూ ఉంది చూడండి. ఈ ప్రాసెస్లో చేస్తే చాలా బాగా వస్తుందండి. చూడండి అప్పుడే కోవాలా ఫామ్ అవుతుంది మిల్క్. పాకం కూడా మగ్గులో కలుపుతూ ఉండండి. 2 సైమల్టేనియస్గా చేసుకున్నారనుకోండి మీకు టైం సేవ్ అవుతుంది. అలా కాకుండా ఒకటి అయిన తర్వాత ఒకటి అంటే ఇంకా తెల్లారిపోద్ది చేసేలోపు. మీరు అలా బుడగలు వస్తూ ఉంటాయి అన్నమాట, అప్పుడు కలుపుతూ ఉండండి అడుగంటకుండా. చూడండి కోవా ఫామ్ అవుతుంది, మీకు కనిపిస్తుంది కదా. సో పాలు ఉన్నదంతా కోవాలో అంటే గట్టిగా అయిపోయే వరకు మనం దాన్ని మరిగిస్తూ ఉండాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. చూడండి దగ్గరకు అవుతుంది కదా ఇప్పుడు. ఈరోజు వీడియో పెట్టేలోపు తినేసామన్నమాట. చూడండి తీగపాకం రెడీ అయిపోయింది. చూడండి చేతికి అతుక్కుంటుంది కదా, అలా చూపించినట్టుగా చేసుకోండి తీగపాకం. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, దగ్గరికి వస్తుంది. చూడండి పాకం. చూడండి కొద్దిగానే మిల్క్ ఉంది, ఇంకా అది కూడా ఇంకిపోనిద్దాము. బాగా కొవ్వాల ఫామ్ అవుతుంది, చాలా బాగా వస్తుంది అలా చేస్తే. ఇలా చేస్తేనే టేస్టీగా ఉంటుందండి. ఓన్లీ తురిమేసి దాన్ని హల్వా అనుకుంటే అది హల్వా కాదు. చూడండి చాలా దగ్గరికి వచ్చేసింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు కొద్దిగా దగ్గరికి అయిన తర్వాత ఇంకా లాస్ట్కి వచ్చినప్పుడు మీరు పాకం యాడ్ చేసేసుకోండి. మనం ఇందాక చేసుకున్న తీగ పాకం చక్కెరతో. బ్రౌన్ షుగరే వాడడానికి ట్రై చేయండి మ్యాక్సిమమ్, బికాజ్ అది ఆర్గానిక్ అనమాట, కొద్దిగా బెటర్ మనకి హెల్త్కి. అంటే ఏ షుగర్ అయినా మంచిది కాదు హెల్త్కి, కానీ బ్రౌన్ షుగర్ కొద్దిగా బెటర్ అని చెప్తున్నా. మీరు వాడే వైట్ షుగర్ వాడుతున్నారు అంటే ఇంకా మీ ఇష్టం, అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మేమైతే బ్రౌన్ షుగర్ వాడతాము. సో
కలర్ ఇలా ఉంటుందన్నమాట. మీరు వైట్ షుగర్ వాడితే ఇంకా లైట్ గ్రీన్గా కనిపిస్తుంది. సో పాకం వేసిన తర్వాత కొద్దిగా అడుగు అంటుతూ ఉంటుంది. సో మీరు చూసుకొని కలుపుకోండి. చూడండి ఇప్పుడు బుడగలు వస్తూ ఉన్నాయి, దగ్గరికి అవుతుంది కదా. మొత్తం అది పీల్చుకోవాలి. యాక్చువల్గా హల్వా చేసిన రోజు టేస్టీగా ఉంటుంది, నెక్స్ట్ ఇంకా టేస్టీగా ఉంటుంది. బికాజ్ అంతా పీల్చుకుంటుంది పాకాన్ని, మొత్తం గట్టిగా అయిపోతుంది. సో మనం కొద్దిగా జోరుగా ఉన్నప్పుడే ఆపేయాలి, ఎందుకంటే నెక్స్ట్ రోజుకి ఇంకా గట్టిగా అవుతుంది మొత్తం పీల్చుకొని. నెక్స్ట్ రోజు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. 3-4 డేస్ వరకు కూడా బాగుంటుంది. ఒకవేళ వెదర్ వేడిగా ఉంది అలా అనిపిస్తే మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి, 1 వీక్ వరకు కూడా చెడిపోదు. లేకపోతే 3 డేస్ వరకు కూడా చాలా బాగుంటుంది ఈ స్వీట్. బూడిద గుమ్మడికాయ కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్. క్యారెట్ హల్వా కూడా ఈజీ అనమాట. సో మూడిటికి సేమ్ ప్రాసెస్, సోరకాయ కానీ, బూడిద గుమ్మడికాయ కానీ, క్యారెట్ కానీ. మేమైతే ఈ మూడిటితో చేస్తామన్నమాట హల్వా. అడుగు అంటకుండా చూసుకోండి, బికాజ్ లాస్ట్కి వచ్చేసరికి మీకు అలసట అయిపోయిందని ఆపేశారనుకోండి, ఇంకా టేస్ట్ అంతా పోతుంది. సో ఇదే ఇంపార్టెంట్ ప్రాసెస్ లాస్ట్లో. మీరు లాస్ట్లో ఇంకా ఏముందిలే అని వదిలేశారనుకోండి, అంతే. సో ఇప్పుడు దింపేద్దాము కొద్దిగా జోరుగా ఉన్నప్పుడే. ఓకే అండి, ఇప్పుడైతే తీసుకొని మనం ఫ్రై చేసుకున్న కాజుతో గార్నిష్ చేసుకున్నా. ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇల్లంతా, ఆ గీ స్మెల్, మిల్క్ అంతా వేసాం కదా. సో చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇప్పుడు లాస్ట్లో వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంది మా మమ్మీ. నాకైతే వాటర్ మిలన్ సీడ్స్ నచ్చదు, సో ఓన్లీ కాజు అండ్ బాదంతో తిన్నాను. చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. బాయ్.